హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే తన తారాలోకంలో ఉన్న ఓ అందాల చాబిలి, వెండి తెరకు దొరికిన ఓ బంగారు ఆభరణం, పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యని కొల్లగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాను ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ జయసుధ గారు. సో జయసుధ గారు, నమస్తే. నమస్తే రోషన్. నమస్తే, నమస్తే, నమస్తే. నమస్తే. నిజంగా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఐ నో. అట్లీస్ట్ మేడంతో ఒక బుకే ఇచ్చి, ఒక కేక్ కట్ చేపించి, ఇండస్ట్రీకి ఇంత సేవ చేశారు. మీలాంటి మహిళలు ఎవరు లేరు మేడం. ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది మీది అని ఒక చిన్న విష్ చేద్దాం అనుకున్నాను ఎప్పటి నుంచో. థ్యాంక్ యూ. కానీ మీరు నా మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో అసలు ఫుల్ ఇంటర్వ్యూ చేద్దాం రోషన్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. 50 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ని, ఈ జర్నీని, ఈ స్ట్రగుల్స్ని, ఈ అచీవ్మెంట్స్ని, ఈ అవార్డ్స్ని, రివార్డ్స్ని చూసినప్పుడు? సహజ నటి జయసుధ వెనక సుజాత ఉంది మళ్ళీ. టఫ్ జర్నీ అంటే 50 years అని కంప్లీట్ అయిపోయిందా అని అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ మెటర్నిటీ లీవ్ ఒకటి తప్ప, అంటే 8th month 9th month ఇంకా ఎట్లాగో, దాని తర్వాత 1-2 months చేయలేం. ఒక 4 months గ్యాప్ తప్ప ఓకే, కంటిన్యూ చేశాను. 8 months ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు కూడా పని చేస్తాను నేను. కృష్ణరాజు గారు మూవీలో చేశారు కదా. అదేమో ఇంతవరకు కెమెరా, అదేమో పౌరాణిక సినిమా. ఆ డ్రెస్సులు, ఆ ప్రెగ్నెన్సీలో ఎంత భయంకరంగా అదే అంటాను. అవన్నీ ఒరిజినల్గా షూట్ చేసి ఇప్పుడు వేసుంటే ఎంత నవ్వుకునేవాళ్ళు జనం. ఎందుకంటే ఇంతవరకే తీసేవాళ్ళు, కానీ ఆ డ్రెస్ వేసుకోవాలి కదా, అవన్నీ వేరేలా ఉంటుంది కదా. మామూలు శారీ ఏదో డ్రెస్ కాదు అది. చాలా టఫ్గా ఉండింది ఆ జ్యువెలరీ అంతా వేసుకొని. ఓకే, అలాంటివి చాలా జరిగాయి. సో వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్ట్రెసెస్ కంటిన్యూస్గా నేను 50 years గ్యాప్ ఇవ్వకుండా యాక్ట్ చేశాను నేను. సో ఐ డోంట్ నో, మన తెలుగు వరకు మనం ఎక్కడన్నా మలయాళం, ఎందుకు మలయాళం వాళ్ళతో మాత్రం మనం పెట్టుకోవడానికి లేదు. వాళ్ళు 1000 సినిమాలు, హీరోయిన్లు 1000 సినిమాలు, ఒక హీరోతోనే 100 సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు అక్కడ. బట్ మీరు 12 yearsకే వచ్చేసారు. 12 yearsకే వచ్చాను. 12 years అఫ్ కోర్స్ మా ఆంట్ విజయనిర్మల గారు, అది అందరికి తెలుసు. అంటే నేను వచ్చి బేసిక్లీ మేము తెలుగు వాళ్ళం, కానీ చెన్నైలో పుట్టి అంటే మా ఫాదర్ అంతా చెన్నైయే. ఓకే, 4 fathers అందరూ అంత చెన్నై పుట్టి, అంటే చెన్నై తెలుగు వాళ్ళదే కదా ఒకప్పుడు. మెజారిటీ ఆఫ్ అదే మన వాళ్ళే, పర్సంటేజ్ వైజ్ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండేవారు ఆ జనరేషన్, వాళ్ళు అనమాట. అయితే మా మదరు, అంటే మా మదర్ ఏమో ఇక్కడ విజయనగరం. రూట్స్ ఉన్నాయి తెలుగు, ఆంధ్ర రూట్స్. మా మదర్ ఏమో విజయనగరం, కానీ ఆమె 10 years ఉన్నప్పుడే ఆమె చెన్నైకి వచ్చారు, 10 ఏళ్ళప్పుడే. అయితే మా గ్రాండ్ మదర్, అంటే మా ఫాదర్స్ మదర్, ఆమెమో తిరుపతి. ఓకే. సో బేసిక్లీ వీఆర్ అంటే వన్ ఆఫ్ మా ఫ్యామిలీస్ వాళ్ళు ఆ రోజుల్లోనే చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు మా నాన్నగారి సైడ్. సో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఆయన 1870 80 సరిగ్గా గుర్తులేదు, ఆయన బ్రహ్మ సమాజం అని ఒక మూమెంట్ ఉన్నింది. సో దానికి చెన్నైలో ఆయన సపోర్ట్ చేసి, దాని తర్వాత అంతా మా ఫ్యామిలీ అంతా బ్రహ్మ సమాజం పుచ్చుకున్నారు. ఓకే. సో వీఆర్ ఆల్ ఫ్రమ్ బ్రహ్మ సమాజస్ మేమంతా. సో అందుకని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. వన్స్ బ్రహ్మ సమాజ్ అంటే ఆ రోజుల్లో విడోస్ పెళ్లి చేసుకోకూడదు, ఇలాంటివన్నీ ఉండేది కదా ఎక్కువ. సో ఆ మూమెంట్ వచ్చినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ కలకట్టా నుంచి ఆయన తీసుకొచ్చారాము. వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అంతా, మా తాతయ్య గారు తాతయ్య గారు ఆయన క్రిస్టియన్ కాలేజ్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. సో అట్లా వాళ్ళందరూ ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి ఫ్యామిలీ ఇంకా డిఫరెంట్, అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అది ఫాదరు తాతల దగ్గర నుంచే ఉంది. అప్పటి నుంచే ఉంది, అప్పటి నుంచే. ఇంకా ఆ రోజుల్లో చాలా దారుణంగా ఉండేది మేడం. అవును. పెళ్ళైన 6 నెలలకు భర్త చనిపోయినా, పిల్లలు లేకపోయినప్పుడు కూడా ఆమె జీవితాంతం తెల్లచీర కట్టుకొని బతికేయాల్సిందే. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని. అండ్ ఆల్సో నేను పుట్టింది తర్వాత ఎక్కువ, అంటే నాకు ఊహ తెలిసి బాగా నాకు తెలుసు ఇది అంటే ప్రపంచం అంటే ఏంటో, ఎవరు ఏమిటో అన్నది ఊహ తెలిసి బాగా. నేను ఉండింది వచ్చి చేపాక్ గ్రౌండ్స్, అంటే ఆ రోజుల్లో చేపాక్ MCC
అంటారు, మెడ్రాస్ క్రికెట్ అసోసియేషన్. సో నేను పుట్టింది అక్కడ. ఓకే. అంటే ఇది మా ఇల్లు అంటే మధ్యలో ఒక రోడ్ అంతే, మెయిన్ రోడ్ అది, బస్సులు అన్నీ వెళ్ళే మెయిన్ రోడ్. దాని పక్క అటు సైడ్ పెద్ద కాంపౌండ్, ఓకే. అది మేము ఇవాళ చిదంబరం స్టేడియం, చేపాక్ స్టేడియం. చేపాక్స్ చిదంబరం స్టేడియం. నేను 7 years ఉన్నా ట్రిపుల్ కేన్లో. అవునా? వావ్. ఆ, నేను అక్కడే చదువుకున్నాను. అవునా? ఫార్మసీ, ఎం ఫార్మసీ. ఓ, నేను ట్రిప్లికేన్. సో మాకు ట్రిప్లికేన్ మెయిన్ ఇది. ఓకే. ఇప్పుడు కూడా అక్కడ స్కూల్, ఒక ఫేమస్ స్కూల్ ఉండేది, హిందూ హై స్కూల్ అని. హిందూ హై స్కూల్. మాచారి, శ్రీకాంత్ వీళ్ళంతా అక్కడే చదువుకున్నారు, క్రికెటర్స్. అవును అవును. సో అక్కడ చాలా మంది కొంచెం సినిమా పరంగా, క్రికెట్ పరంగా, ఒక ఇంటలెక్చువల్స్ పరంగా చాలా మంది ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును. అంటే ఇన్ కేస్ అంటే మీకు 12 సంవత్సరాలు, ఒకవేళ ఆంటీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఓకే వచ్చేసారు. ఇన్ కేస్ ఆంటీ ఇక్కడ లేరు, ఏమయ్యేవాళ్ళు అసలుకి ఇది సినిమాలోనా? రాకపోతే? మా నాన్నగారికి, నాకేమో క్రికెటర్ అవ్వాలని. సో అప్పుడే అప్పుడు women's తో కూడా అప్పుడే start ఉమెన్స్ అయింది. స్టార్ట్ అయింది. అయితే బట్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని కూడా మా నాన్నగారికి సినిమా వద్దనుకున్నారు. ఎందుకు మళ్ళీ సినిమా ఇది, ఆయన కొంచెం డిఫరెంట్, క్రికెటర్ అవ్వాలి, ఎయిర్ హోస్టెస్ లేకపోతే పైలట్ ఇలాంటివన్నీ ఆలోచించేవారు మా నాన్నగారు. నాకు కొంచెం ఫస్ట్ ఇది వచ్చి క్రికెటర్, సెకండ్ వచ్చి సినిమా, థర్డ్ వచ్చి టీచర్ అవ్వాలని. సో ఎందుకంటే టీచర్లు అంతా కొంచెం, నాకు కొంతమంది టీచర్ స్ట్రిక్ట్గా ఇలా అంతా ఉంటారు కదా, మన తిట్టినప్పుడల్లా నేను టీచర్ అయితే ఇలా అంతా మాట్లాడను అలా అనుకునేదాన్ని. ఓకే. నేను టీచర్ అయితే నేను ఇలా అంతా కొట్టను అని. సో అందుకని టీచర్ అవ్వాలి, నేను అందరితో మా స్టూడెంట్స్ని అంతా బాగా చూసుకుంటానని చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని. బాగా కొట్టేవాళ్ళ మిమ్మల్ని? నన్ను కొట్టేవాళ్ళు కాదు, ఆ, అంత ఛాన్స్ లేదు. ఎప్పుడో ఒక్కసారి మనమే కొట్టేవాళ్ళం. లేదు, మా మదర్ కూడా కొట్టేవారు. ఏదైనా ఉంటే 2-3 సార్లు మా నాన్నగారి దగ్గర నుంచి పడింది కదా, మా మదర్ కొట్టరు. ఓకే.